ఈరోజు సాంబార్ చేశానండి. ముందు చింతపండు నానబెట్టుకున్నాను, కొంచెం కందిపప్పు కూడా ఒక గంట సేపు నానబెట్టి. ఈ మధ్య కందిపప్పు అసలు ఉడకట్లేదండి, అందుకని ఒక గంట సేపు నానబెట్టుకున్నాను కుక్కర్లో. ఆ తర్వాత ఆ నీళ్లు పారబోసేసి 2-3 సార్లు కడిగాను. కందిపప్పు నాన్నాయి అయ్యో 2-3 సార్లు కడిగేసేసి దాంట్లోనే నేను సొరకాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరకాయ, కరివేపాకు వేసేసానండి డైరెక్ట్గా. చిన్న కుక్కర్లో అయితే కంఫర్ట్గా ఉంటుంది, అన్నీ ఉడికిపోతాయి. దాంట్లో ఉప్పును పసుపు వేసేసానండి. ఓ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసాను. కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడకనిద్దామండి. అన్నీ దాంట్లో వేసేసండి, ఆ పప్పులో ఉడికిపోతుంది పప్పుతో పాటు. ఎందుకంటే పప్పు నానబెట్టాం కదా, చింతపండు విడిగా నానబెట్టి పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు వేయనండి చింతపండు నీళ్ళు, ఒట్టి నీళ్ళు పోసి, కొంచెం నీళ్ళు పోసి, ఆ కందిపప్పు నానబెట్టుకున్నాం కదా, కొంచెం కడిగేసిన తర్వాత దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసి, దాంట్లోనే సొరకాయ, ఉల్లిపాయ, టమాటా, కరివేపాకు, పచ్చిమిరకాయలు వేసేసానండి. ఐదు విజిల్స్ వచ్చేదాకా ఆగుదాము. ఐదు విజిల్స్ వచ్చి ఆపేసానండి. ఈలోపు తాలింపు పెట్టుకుందాము. ఆయిల్ వేసి పోపు గింజలు తీసుకొని, సాయమినపప్పు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు అన్నీ వేసుకున్నానండి. ఎండుమిరపకాయలు, మాది కిచెన్ చాలా చిన్నదండి. అసలు కెమెరా పెడితే, స్టాండ్ పెడితే కనిపించట్లేదు స్టవ్. చాలా అడ్జస్ట్ చేస్తున్నాను కెమెరాని. ఆ స్టాండ్ కూడా పైది లూజ్ అయిపోయింది, కిందకి ఇదిగా ఉంటుంది ఫోన్ పెట్టే ప్లేస్లో. అదిగోండి ఉడికిపోయినాయి ముక్కలన్నీ. ఇదిగోండి ఉల్లిపాయలు వేస్తే ఇష్టం మా పిల్లలకి, అందుకని ఉల్లిపాయలు ఎప్పుడు పాయలుగా వేస్తాను, పప్పులో కానీ సాంబార్లోకి కానీ. టమాటా కూడా అలానే వేసేస్తాను, పైన తొక్క తీసేస్తారు, పైన ఉన్నది అది తినకూడదు అంటున్నారు, తొక్క తీసేసి లోపల తింటారు. తాలింపు వేసేసాను దాంట్లో. ఇప్పుడేమో చింతపండు నీళ్ళు గట్టిగా పీసుకేసి చింతపండు నీళ్ళు దాంట్లో పోసేసుకుంటాను. ఇది నలుగురికి సరిపడా సాంబార్ అండి, నలుగురికి సరిపోతుంది సాంబారు ఆ క్వాంటిటీ. కందిపప్పు కూడా నేను ఒక గరిటె తీసుకున్నానండి అంతే. కందిపప్పు కూడా మాకు పప్పుగా ఉంటే ఇష్టం ఉండదు, కొంచెం సాంబార్ పలచగా ఉంటేనే ఇష్టం.
కొంతమంది చిక్కగా పెట్టుకుంటారండి సాంబార్ పప్పు. మాకు అలా ఇష్టం ఉండదు. దీంట్లో ములక్కాయలు లేవండి, ములక్కాయలు ఉంటే ములక్కాయలు కూడా వేసేదాన్ని. మొన్న తెచ్చాను ములక్కాయలు, కానీ పప్పులో వేసేసాను. ఇప్పుడు కారంను సాంబార్ పొడి వేసుకుంటానండి. కారం 1 స్పూన్ వేసుకుంటాను. సాంబార్ పౌడర్ ప్యాకెట్ కొనుక్కున్నాను, 5 రూపీస్ ప్యాకెట్. కొంచెం వేసాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసానండి. యాక్చువల్గా తాలింపులో వేయాలి, మర్చిపోయాను. ఇప్పుడు దాంట్లో ఉడుకుతున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అన్నిట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి, ఎందుకంటే దగ్గు జలుబు రాకుండా ఉండాలని. పిల్లలకు కానీ మనకు కానీ దగ్గు జలుబు రాదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడితే మాత్రం. అన్ని కూరల్లో వేస్తాను నేను. అది ఉడుకుతూ ఉందండి బాగా. మీకు ఆ కెమెరా స్టాండ్తో చూపిద్దామని ఇట్లా వంచాను, అదేమో జారింది కెమెరా ఫోను. ఉడుకుతూ ఉంది సాంబారు. ఇష్టమైన వాళ్ళు కొంచెం బెల్లం వేసుకోండి, బాగుంటుంది. నేనైతే బెల్లం వేయలేదండి. కొంతమంది బెల్లం వేస్తారు, కొంతమంది షుగర్ వేసుకుంటారు సాంబార్లో ఉడికేటప్పుడు. కొంచెం వేయండి, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే తీయగా ఉంటుంది, మళ్ళీ బాగోదు. ఉడుకుతా ఉంది. ఒక 5 నిమిషాలు ఉడికిచ్చేసి ఆపేసుకోవడమేనండి. పనమ్మాయి వచ్చింది, పని చేస్తుంది. తనతో మాట్లాడుతూ చేస్తున్నాను అనమాట వంట. తనేమో నేను కనిపిస్తున్నానమ్మా అని అంటుంది, పక్కన పని చేస్తుంది. నువ్వు కనిపించవు, నేనే కనిపించను అని చెప్పాను. తనతో మాట్లాడుతూ వంట చేస్తున్నాను. హై మీదే పెట్టేశానండి, ఎందుకంటే ఇంక చింతపండు నీళ్ళు అన్నీ వేసేసా కదా, కారం, అదిగోండి ఉల్లిపాయలు పాయలు టమాటా అన్నీ అలా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టు చాలా సింపుల్గా సాంబార్ అండి. సొరకాయ టమాటా ఉల్లిపాయతో చేశాను. ములక్కాయ కూడా వేయలేదు, ములక్కాయలు లేవు, అయిపోయినాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. గుంటూరు సాంబార్ అండి.